హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ అలాగే చాలా చాలా బాగుండే ఒక డిజైన్ చూపిస్తాను అనమాట. అలాగే వర్క్ నేర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎంత బాగుంటుందో మనం ఈ చేసిన డిజైను అలాగే అంతే టైం పడుతుందన్నమాట. అంటే వన్ డేలో వచ్చేయాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే స్ప్రింగ్ వర్క్ ఏ డిజైన్ నేర్చుకున్నా మీకు ఎక్కువ టైం పడుతుంది. కొంచెము నిదానంగా నేర్చుకోండి, కొంచెం శ్రద్ధ పెట్టండి, అలాగే కొంచెం టైం కూడా పెట్టుకోండి అనమాట. ఓకేనా? స్ప్రింగ్ వర్క్ మాత్రమే బీట్స్ థ్రెడ్ ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతుంది. స్ప్రింగ్ ఏంటంటే సాగిపోతుంది, ఊడిపోతుంది, మధ్యలో కుట్టడం కుదరదు, తీయటం కుదరదు. కొంచెం కాకపోతే చాలా బాగుంటుంది. అలాగే మనకి వర్క్ నేర్చుకున్నాక స్ప్రింగ్ వర్క్ కొడితే మనీ కూడా అలాగే వస్తాయన్నమాట. ఎక్కువ కష్టపడితేనే కదా తర్వాత మనకి ఎక్కువ ప్రతిఫలం ఉండేది, అలాగనమాట. ఓకేనా? మీరు వచ్చి స్ప్రింగ్ వచ్చి లాంగ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇలాగైతే కుట్టుకోవాలి. ఇది కుట్టడానికి మనకి టైం పడుతుంది. ఓకేనా? చిన్న చిన్న స్ప్రింగ్ కాదు, ఒకటి కొంచెమే లాంగ్గా కట్ చేసుకోవాలి. ఐరన్ నీడిల్ తీసుకోండి. 14 నెంబర్ పని చేయదు, ఎందుకంటే లాంగ్ స్ప్రింగ్ అయినా సన్న స్ప్రింగ్ అయినా నీడిల్లోకి మనకి పొడుగ్గా కావాలి కాబట్టి ఐరన్ నీడిలే కావాలి. ఒకవేళ ఐరన్ నీడిల్ లేదంటే కొనుక్కోండి, దొరుకుతాయి. మగ్గ వర్క్ మెటీరియల్ షాప్లో ఎక్కడ దొరుకుతాయి. తర్వాత ఒక చిప్పు ఒక స్ప్రింగ్ తీసుకొని మధ్యలో కుట్టాలన్నమాట. ఫస్ట్ ఒక లాంగ్ స్ప్రింగ్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి దారం పైకి తీసుకొని మొత్తం స్ప్రింగ్ అంతా వదిలేసేసి ఎక్కడ వేయకుండా మళ్ళీ సేమ్ క్రింద మాత్రమే ముందు గొలుసు తీసుకున్నాం కదా, దాని పక్కనే మళ్ళీ ఇంకొక గొలుసు క్రిందకి దించి లాగుతామన్నమాట. దీని మధ్యలో నుంచి మనకి ఒక గొలుసు అయితే వేసేస్తాం. ఇది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మనం ఒక చిప్పు ఒక స్ప్రింగ్తో కుడతామన్నమాట. ఫస్ట్ చిప్పు వదిలి తర్వాత స్ప్రింగ్తో మధ్యలో గొలుసు వేస్తాం. చూడండి, ఇదిగోండి, చిప్పు స్ప్రింగ్ వదిలేసేసి ఇక్కడ మధ్యలో 3 వేసేసుకోవాలి. దానికి 3 వేసేసుకోవాలి. ఈ వర్క్ అయితే టైం పడుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.